మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లగ్న భాగ్యాధిపతులు ఇచ్చే లక్ష్మీ యోగం మరి మీకు కానీ ఇట్లా ఉంటే మంచిదే. ఎట్లా అంటే ఫస్ట్ ఏ జన్మ లగ్నానికైనా లగ్న అధిపతి స్వరాశి ఉచ్చరాశిలో ఉండాలి. స్వరాశి ఉచ్చరాశిలో లేనప్పుడు లగ్నాధిపతి రాశి చక్రంలో ఏ రాశిలో ఉంటాడో నవాంశ చక్రంలో అదే రాశిలో ఉండాలి. అంటే మీ లగ్నాధిపతి మేషలగ్నం అనుకోండి, లగ్నాధిపతి కర్కాటకంలో ఉన్నారు, నీచ కదండి. అట్లా ఉన్నప్పుడు నవాంశలో కూడా కర్కాటక రాశిలో ఉంటే లగ్నాధిపతికి బలం ఉన్నట్లే. ఒకవేళ నీచ పొందితే, నిన్నొకరు అడిగారు మా లగ్నాధిపతి నీచ పొందితే ఏమి ఫలితాలు ఉంటాయి అని. లగ్నం అంటే ఫిజికల్ బాడీ అండి, ఫిజికల్ బాడీ. మన వ్యక్తిత్వం, మన రూపురేఖలు, మన నడవడిక ఇవన్నీ వస్తాయి లగ్నం అంటే. మరి లగ్నాధిపతి ఇట్లా నీచ పొందినప్పుడు నవాంశలో అదే రాశిలో ఉంటే అప్పుడు లగ్న బలం 100% మీకు ఉన్నట్లే. లేదు, ఇలా లేనప్పుడు రవి గ్రహం, ఎందుకంటే లగ్న కారకుడు జన్మజాతక చక్రంలో బలంగా ఉంటే, అంటే స్వరాశి కానీ మిత్ర రాశుల్లో ఉంటే లగ్న కారకుడు లగ్న బలం ఉన్నట్లే. లేదు, లగ్నాధిపతిని తో రవి కలిసి ఉన్న, మీకు నీచిపడినప్పటికీ రవి కలిసి ఉన్న లగ్న బలం ఉన్నట్లే. ఇది అంటే లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటాడో రాశి చక్రంలో అదే రాశిలో నవాంశలో ఉండాలి, ఉంటే మీకు లగ్న బలం. ఇంకా మూడవ పాయింట్, ఎవరి జన్మజాతక చక్రానికైనా భాగ్యాధిపతి, మేషలగ్నానికి గురుగ్రహం భాగ్యాధిపతి, వృషభ లగ్నానికి శని భగవానుడు భాగ్యాధిపతి, మిథున లగ్నానికి శని భగవానుడు భాగ్యాధిపతి, కర్కాటక లగ్నానికి గురుగ్రహం భాగ్యాధిపతి, సింహ లగ్నానికి కుజగ్రహం భాగ్యాధిపతి, కన్యా లగ్నానికి శుక్రగ్రహం భాగ్యాధిపతి, తులా లగ్నానికి బుధగ్రహం భాగ్యాధిపతి, వృశ్చిక లగ్నానికి చంద్రగ్రహం భాగ్యాధిపతి, ధనస్సు లగ్నానికి రవిగ్రహం భాగ్యాధిపతి, మకర లగ్నానికి బుధగ్రహం భాగ్యాధిపతి, కుంభ లగ్నానికి శుక్రగ్రహం భాగ్యాధిపతి, మీన లగ్నానికి కుజగ్రహం భాగ్యాధిపతి. ఈ భాగ్యాధిపతి స్వరాశిలో ఉచ్చరాశుల్లో ఉండాలి. అంటే మీన లగ్నం తీసుకోండి, భాగ్యాధిపతి కుజగ్రహం 9వ స్థానం. అంటే మీ భాగ్యాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉన్న భాగ్యబలం ఉంది. గురుగ్రహం వృషభ రాశిలో ఉన్నారనుకోండి, నవాంశలో కూడా వృషభంలోనే ఉండాలి, లేనట్లయితే లేదు. లేదు, గురుగ్రహం మీనంలోనే ఉన్నారు, గుడ్. లేదు, గురుగ్రహం ధనుస్సులో ఉన్నారు, గుడ్. కుజుడు స్వరాశుల్లో ఉండాలి, స్వరాశుల్లో ఉన్నప్పుడు మీకు భాగ్యబలం కూడా ఉన్నట్లు. మరి స్వరాశుల్లో ఉండి ఇట్లా ఉండి ఈ రెండు కాంబినేషన్లో అవి కేంద్ర స్థానాలు అవ్వాలి, లేదా కోణ స్థానాలు అవ్వాలి. ఇప్పుడు కుంభలగ్న జాతకులకి శని భగవానుడు ప్రజెంట్ గోచారంలో, కుంభలగ్న జాతకులకి శని భగవానుడు శని కుంభంలో ఉన్నారు. భాగ్యాధిపతి శుక్రగ్రహం కూడా శనితో కలిసి కుంభంలో ఉన్నారు. ప్రజెంట్ గోచారం తీసి చూసుకోండి. అంటే ఇది కేంద్రం అయ్యింది, కేంద్రం కోణం కాబట్టి
ఇప్పుడు ఎవరైనా కుంభలగ్న జాతకాల్లో పుట్టినట్లయితే 100% లగ్నంలో శని ఉన్నారు, అక్కడ భాగ్యాధిపతి శుక్రుడు కూడా కలిసి ఉన్నారు కాబట్టి ప్రజెంట్ శుక్రుడు మారనంత వరకు తీసుకోండి. కేంద్రంలో కుంభలగ్నం వారికి శని శుక్రులు కలిసి ఉన్నారు, లగ్న భాగ్యాధిపతుల కలయిక, వీరికి లక్ష్మీ యోగం ఉంటుంది ప్రజెంట్ కుంభలగ్న జాతకులకి. మరి కుజుడు భాగ్యంలోనే ఉండాలి. మీనలగ్న జాతకులకి గురుగ్రహం స్వ ఉచ్చ రాశుల్లో ఉంటే పర్వాలేదు. రాశి చక్రంలో ఏ రాశిలో ఉంటారో నవాంశులు అదే రాశిలో ఉన్నప్పుడు కుజుడు భాగ్యస్థానంలోనే ఉండాలి. లేదా ఉచ్చపట్టి ఉన్నారంటే లాభస్థానం అవుతుంది, పనిచేయదు. అట్లాగే 2లో ఉన్నారు, పనిచేయదు. భాగ్యంలో ఉంటే 100% లక్ష్మీ యోగ జాతకులు వీరు. అంటే లక్ష్మీదేవి వీరి దగ్గరే ఉంటుంది. అట్లా అన్నమాట. ఈ వీడియో అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. దీనికి క్వశ్చన్స్ కూడా రావు. మీ భాగ్యాధిపతి, మీ చార్ట్ తీసి చూసుకున్నప్పుడు లగ్నాధిపతి ఎక్కడ ఉన్నారు చూడండి. 1వ పాయింట్, స్వరాశి ఉచ్చరాశి పొందారు, వెరీ గుడ్. అది లగ్నం కానీ, చతుర్థం కానీ, సప్తమం కానీ, దశమం కానీ అవ్వాలి, వెరీ గుడ్. భాగ్యాధిపతి స్వరాశి ఉచ్చరాశి ఉన్నారు, అది కూడా సేమ్ లగ్నం కానీ, చతుర్థం కానీ, సప్తం కానీ, దశమం కానీ అవ్వాలి. లేదా లక్ష్మీ స్థానాలు 5, 9లో ఉండాలి, వెరీ గుడ్. మరి ఇదే మీన లగ్నానికి తీసుకోండి. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి పంచమంలో ఉంటారు, నీచ పొందినట్టు కదండి కుజగ్రహం, ఇందాక చెప్పినట్టు. ఇట్లా ఉన్నప్పుడు గురుగ్రహం ఇక్కడే ఉన్నారనుకోండి, భాగ్యాధిపతి నీచ పొందారు, గురుగ్రహం స్వరాశిలోనే ఉన్నారు, అప్పుడు ఏమవుతుంది? స్వక్షేత్రంలోంచి కుజగ్రహాన్ని చూస్తూ ఉంటారు. 100% మంచి ఫలితాలు ఉంటాయి. ఇట్లా తీసుకోండి. ఇందాక చెప్పినట్టు నీచ పొందితే ఏమి, నిన్నొకరు అడిగారు, లగ్నాధిపతి నీచ పొందితే బాడీ, ఫిజికల్ బాడీ అని అర్థము. ఇవన్నీ ఇందాక చెప్పినట్టు బలం తగ్గి, అప్పుడు వర్గోత్తమం చెంది ఉండాలి. వర్గోత్తమం అదే గ్రహం చెందితే లగ్న బలం, లేదా రవితో సంబంధాలు ఉండాలి, అట్లా ఉండాలి. ఇట్లా లగ్నాధిపతి ఇట్లా ఉండి, భాగ్యాధిపతి కూడా ఇట్లా ఉండి, లగ్న చతుర్థ సప్తమ దశమ క్షేత్రాల్లో ఉండి, పంచమ భాగ్యంలో ఉంటే వీరికి లక్ష్మీ యోగం అంటారు ఈ జాతకుల్ని. అట్లాగే చంద్రుడి నుంచి కూడా వీరు మరి మంచి స్థానాల్లో ఉంటే ఇంకా మంచిది. అధిక ధనయోగాలు ఉంటాయి. ఎందుకు? చంద్రుడు లక్ష్మీ సోదరుడు. అట్లాగే వీళ్ళ మీద సహజ ధనకారకుడు గురుగ్రహ దృష్టి ఉండి ఇట్లా ఉంటే ఇంకా అద్భుతమైన, వీళ్ళే మిలీనియర్స్, అద్భుతమైన జాతకులు. గురుగ్రహంతో సంబంధాలు ఇట్లా ఈ కాంబినేషన్స్లో ఉండి గురుగ్రహంతో కానీ సంబంధాలు ఉంటే మరి మంచి యోగం. అట్లాగే ఈ లగ్న భాగ్యాధిపతులు ఈ కేంద్రాల్లో కానీ ఇట్లా ఉండి కోణాల్లో కానీ కలిసి ఉంటే లక్ష్మీ యోగం. ఒక వీడియో చేసి పెట్టున్నాను చాలా రోజుల క్రితం. కేంద్రాధిపతులు కేంద్ర స్థానాలు విష్ణు స్థానాలు, కోణాలు 5, 9 ఒకటి కూడా తీసుకోవచ్చు. కోణాలు లక్ష్మీ స్థానాలు,
వీళ్ళు స్వక్షేత్రాల్లో ఉండి కలిసి ఉండాలి. స్వక్షేత్రాల్లో ఉంటే ఎలా కలిసి ఉండాలి అంటే, లగ్నాధిపతి వెళ్ళి భాగ్యాధిపతితో కలిసిన, అంటే లగ్నాధిపతి స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, లేదు భాగ్యాధిపతి వెళ్ళి లగ్నాధిపతి స్వక్షేత్రంలో ఉన్న కలిసిన, వీరిద్దరి మీద గురుదృష్టి ఉంటే అద్భుతమైన యోగం. లేదా పరస్పర దృష్టి. పరస్పర దృష్టి ఎప్పుడు ఏర్పడుతుంది? వృషభ లగ్న జాతకుల్ని తీసుకుందాం. భాగ్యాధిపతి శని స్వక్షేత్రంలో ఉన్నారు. భాగ్యాధిపతి శని స్వక్షేత్రంలో ఉన్నారు. మరి లగ్నాధిపతి శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అంటే వీరిద్దరు పరస్పర దృష్టి ఉంది. ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం ఈ శుక్రుడు నవాంశలో కూడా కర్కాటకంలో ఉంటే ఇది గట్టి యోగం. ఇది చాలా మంచి గట్టి యోగం. ఇట్లా ఉండాలి. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే మరొక్కసారి చూడండి. చూస్తే అతి సులువుగా అర్థమవుతుంది. మరి ఇట్లాంటి వారు మంచి భూములు, గృహాలు, వాహనాలు అన్నీ కలిగి ఉంటారు. అట్లాగే మంచి పేరు ప్రతిష్టలు కలిగిన జాతకులు వీళ్ళు. ఎందుకంటే భాగ్యం అంటే ఏంటండి? అదృష్టం. అదృష్టం వీరి వెనకే ఉంటుంది. ఇట్లా కాంబినేషన్ ఉన్నవాళ్ళు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.